Good morning to everybody. My name is J. Narsimlu, Assistant Professor, Public Administration, Dr. Bulgura Ramakrushna Rao, Degree College, Jadchalra, Mahabubnagar Jilla. Today we will discuss in this class classical approach, Luther Gullick, లిండాల్ ఊర్విక్. ఈ క్లాస్లో సాంప్రదాయక సిద్ధాంతం, లూథర్ గల్లిక్, లిండాల్ ఊర్విక్ల గురించి తెలుసుకుంటాం. సాంప్రదాయక సిద్ధాంత శాస్త్రవేత్తలు ప్రధానంగా పాలనను ఒక శాస్త్రంగా భావించడం అనేది జరిగింది. సాంప్రదాయక అంటే అనాదిగా లేదా దీర్ఘకాలంగా అని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి సాంప్రదాయము సిద్ధాంత శాస్త్రవేత్తలందరూ కూడా ఎక్కువగా వ్యవస్థ యొక్క నిర్మాణానికే, స్ట్రక్చర్కే ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. వ్యవస్థ నిర్మాణం లేకపోవడం అనేది నిర్హేతుకమైనటువంటిది, క్రూరమైనటువంటిదిగా ఊర్విక్ చెప్పడం జరిగింది. కాబట్టి వ్యవస్థకు నిర్మాణం ఉండాలని చెప్పి నొక్కి చెప్పడం జరిగింది. 1937 సంవత్సరంలో లిండాల్ ఊర్విక్, లూథర్ గల్లిక్ ఇద్దరు కలిసి పేపర్స్ ఆన్ ద సైన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనే గ్రంథాన్ని ప్రచురించడం జరిగింది. ఈ గ్రంథం ద్వారా సాంప్రదాయక సిద్ధాంతం అత్యున్నత స్థితికి చేరడం జరిగింది. అందుకొరకే వీరిని ఇద్దరిని, లూథర్ గల్లిక్, లిండాల్ ఊర్విక్ని సాంప్రదాయక సిద్ధాంత ప్రారంభకులు అని కూడా పిలవడం జరిగింది. లూథర్ గల్లిక్ జీవిత విశేషాలు. లూథర్ గల్లిక్ 1892 సంవత్సరంలో జపాన్లో జన్మించడం జరిగింది. ఇతను కొలంబియా యూనివర్సిటీలో 1920లో పిహెచ్డి పరిశోధన చేయడం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో నేషనల్ డిఫెన్స్ కౌన్సిల్లో పనిచేయడం, న్యూయార్క్లోని సిటీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పనిచేయడం, 1954-56 మధ్యకాలంలో న్యూయార్క్ నగరపాలకుడిగా పనిచేయడం జరిగింది. విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్గా పనిచేయడం, తర్వాత మిలిటరీ రంగంలో, సివిల్ రంగంలో, అకాడమిక్లో, వివిధ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో, అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్లో కూడా పనిచేయడం వల్ల అనేక రకాల నుండి అనుభవాన్ని సంపాదించడం జరిగింది లూథర్ గల్లిక్. మనం ఈ స్లైడ్లో ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ లూథర్ గల్లిక్ ఫోటో. ఇది లూథర్ గల్లిక్ అనేక గ్రంథాలని, అంటే అతను అకాడమిక్గా, మిలిటరీలో, విశ్వవిద్యాలయాల్లో, వివిధ రంగాల్లో పనిచేసిన అనుభవంతో అనేక గ్రంథాలను కూడా రాయడం జరిగింది. ప్రధానంగా వాటిలో చెప్పుకోదగ్గవి పేపర్స్ ఆన్ ద సైన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ 1937 సంవత్సరంలో లిండాల్ ఊర్విక్తో కలిసి రాయడం జరిగింది. క్లాసికల్ అప్రోచ్, సాంప్రదాయక దృక్పథం, సాంప్రదాయక సిద్ధాంతం ప్రధానంగా బాగా వ్యాప్తి చెందడానికి ఈ పేపర్స్ ఆన్ ద సైన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషనే ప్రధాన భూమికగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా రెండవ గ్రంథం అడ్మినిస్ట్రేటివ్ రిఫ్లెక్షన్స్ ఫ్రమ్ వరల్డ్ వార్ II, అడ్మినిస్ట్రేటివ్ రిఫ్లెక్షన్స్ ఫ్రమ్ వరల్డ్ వార్ II గ్రంథం. మూడవది మెట్రోపాలిటన్ ప్రాబ్లమ్స్ అండ్ అమెరికన్ ఐడియాస్, మెట్రోపాలిటన్ ప్రాబ్లమ్స్ అండ్ అమెరికన్ ఐడియాస్. నాలుగవది మోడర్న్ మేనేజ్మెంట్ ఫర్ ద సిటీ ఆఫ్ న్యూయార్క్, మోడర్న్ మేనేజ్మెంట్ ఫర్ ద సిటీ ఆఫ్ న్యూయార్క్.
ఇట్లా లూథర్ గల్లిక్ సంపాదించినటువంటి అనుభవాల ద్వారా తనకున్నటువంటి తెలివితేటలతోటి క్లాసికల్ అప్రోచ్ని, క్లాసికల్ థియరీని డెవలప్ చేయడానికి, పాలనా శాస్త్రాన్ని ఒక శాస్త్రంగా రూపుదిద్దడానికి ఇతని గ్రంథాలు దోహదపడేవిగా మనం చెప్పుకోవచ్చు. లూథర్ గల్లిక్ 10 వ్యవస్థా సూత్రాలను కూడా చెప్పడం జరిగింది. తను పాలనా శాస్త్రాన్ని, నిర్వహణ శాస్త్రాన్ని ఒక శాస్త్రంగా అభివృద్ధి చేయడానికి అనేక సూత్రాలని, నియమాలని ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా ఆ సూత్రాల్లో మొదటి సూత్రం శ్రమ విభజన, డివిజన్ ఆఫ్ వర్క్, డివిజన్ ఆఫ్ లేబర్. లూథర్ గల్లిక్ శ్రమ విభజనయే వ్యవస్థ ఆవిర్భావానికి మూలకారకంగా చెప్పడం జరిగింది. శ్రమ విభజన వల్లనే ప్రత్యేకీకరణ సాధ్యమవుతుందని కూడా చెప్పడం జరిగింది. లూథర్ గల్లిక్ చెప్పినటువంటి మొదటి సూత్రం డివిజన్ ఆఫ్ వర్క్, శ్రమ విభజన. రెండవది శాఖాపరమైన వ్యవస్థ, డిపార్ట్మెంటల్ ఆర్గనైజేషన్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. అంటే శాఖలు, సంస్థలు ఏర్పాటు కావడానికి ఈ శాఖాపరమైన అంశం దోహదపడతాయని చెప్పడం జరిగింది. అందుకొరకు 4 P's గురించి లూథర్ గల్లిక్ ప్రస్తావించడం అనేది జరిగింది. మూడవ సూత్రం క్రమానుగత శ్రేణి ద్వారా సమన్వయం, కోఆర్డినేషన్ త్రూ హెరార్కీ. క్రమానుగత శ్రేణి ద్వారా సమన్వయం. లూథర్ గల్లిక్ వ్యవస్థలన్నీ కూడా క్రమానుగత శ్రేణిలో ఏర్పాటు కావాలని చెప్పడం జరిగింది. క్రమానుగత శ్రేణి అంటే ఉన్నత స్థాయి నుంచి క్రింది స్థాయి వరకు, క్రింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఒక నిచ్చెన ఆకారంలో వ్యవస్థ నిర్మితమై ఉండాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఆధీన ఉద్యోగి పై స్థాయి అధికారికి, పై స్థాయి అధికారం నుంచి ఆధీన ఉద్యోగికి ఆజ్ఞలు కానీ, సందేశాలు కానీ, సలహాలు కానీ కొనసాగుతాయని చెప్పడం జరిగింది. కాబట్టి ఒక నిచ్చెన ఆకారంలో వ్యవస్థ నిర్మితమై ఉన్నప్పుడే ఒక ఆకారము అనేది తెలుస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా 4వ సూత్రం ఆలోచనల ద్వారా సమన్వయం, కోఆర్డినేషన్ త్రూ డెలిబరేట్ ఐడియాస్. ఆలోచన ద్వారా సమన్వయం, కోఆర్డినేషన్ త్రూ డెలిబరేట్ ఐడియాస్. కాబట్టి సమన్వయం అనేది అందరి అంగీకారంతో, అందరి ఆలోచనలతోటి, అందరి అభిప్రాయాలతోటి, అన్ని చర్చలతోటి కొనసాగాలని చెప్పడం జరిగింది. 5వ సూత్రం కమిటీల ద్వారా సమన్వయం, కోఆర్డినేషన్ త్రూ కమిటీ. 6వది ఆజ్ఞా ఏకత్వం, యూనిటీ ఆఫ్ కమాండ్. ఆజ్ఞా ఏకత్వం ప్రధానంగా ఒక ఆధీనోద్యోగి ఒకే ఒక ఉన్నతాధికారి నుంచి ఒక అంశానికి సంబంధించి ఆజ్ఞలు స్వీకరించాలని చెప్పేదే ఆజ్ఞా ఏకత్వం. కాబట్టి క్రమానుగత శ్రేణిలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఒక ఆధీన ఉద్యోగి ఒకే ఒక ఉన్నతాధికారి నుంచి ఆజ్ఞలు స్వీకరించాలని తెలియజేయడం జరుగుతూ ఉంది. 7వది సూత్రం లైన్ అండ్ స్టాఫ్. వ్యవస్థలు, సంస్థలు లైన్ సంస్థలు, స్టాఫ్ సంస్థలుగా ఉండాలని చెప్పడం జరిగింది. లైన్ ఏజెన్సీలు అంటే ప్రధానంగా వ్యవస్థ లక్ష్య సాధనతోటి ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటాయి. స్టాఫ్ ఏజెన్సీలు అంటే వ్యవస్థ లక్ష్య సాధనకు పరోక్ష సంబంధాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి లైన్ ఏజెన్సీలు ఫీల్డ్లలో పనిచేస్తాయి, స్టాఫ్ ఏజెన్సీలు సలహా రూపకంగా పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. 8వ సూత్రం అధికార దత్తత, డెలిగేషన్ ఆఫ్ అథారిటీ. అధికార దత్తత అంటే పై స్థాయిలో ఉన్నటువంటి అధికారాన్ని, పై స్థాయిలో ఉన్నటువంటి అధికారి క్రింది స్థాయి అధికారికి, క్రింది స్థాయి ఉద్యోగికి కొన్ని అధికారాలని బదలాయించడాన్ని అధికార దత్తత అంటాం. కాబట్టి పై అధికారి దగ్గర ఉన్నటువంటి పని ఒత్తిడి కారణంగా కొన్ని అంశాలని, కొన్ని అధికారాలని క్రింది స్థాయి అధికారికి అప్పుడప్పుడు బదలాయించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి క్రింది స్థాయి ఉద్యోగి ఆ అధికారాలని నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని అధికార దత్తత అంటాం, డెలిగేషన్ ఆఫ్ అథారిటీ. 9వది నియంత్రణ అవధి, స్పాన్ ఆఫ్ కంట్రోల్.
స్పాన్ ఆఫ్ కంట్రోల్ అంటే ప్రధానంగా ఏంటంటే ఒక వ్యక్తి లేదా ఒక అధికారి తన యొక్క శక్తి మానసిక సామర్థ్యం మేరకు కానీ తన యొక్క శక్తి సామర్థ్యం మేరకు కానీ కొంతమంది వ్యక్తులనే కొంతమంది యొక్క ఉద్యోగులనే పర్యవేక్షణ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి నియంత్రణవాది అనేది ఆ అంశాన్ని తెలియజేస్తుంది. 10వది వికేంద్రీకరణ, డిసెంట్రలైజేషన్. అంటే వ్యవస్థలు కేంద్రీకరించబడకుండా వ్యవస్థని వికేంద్రీకరించబడాలని చెప్పి అధికారాల వికేంద్రీకరణ జరగాలి. విధాన నిర్ణయాలను కూడా వివిధ విభాగాలకు వికేంద్రీకరించాలని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి అధికారాలు కేంద్రీకరించడం వల్ల నియంతృత్వానికి దారితీస్తుంది. కాబట్టి వ్యవస్థలో అధికార వికేంద్రీకరణ జరగాలని చెప్పి లూథర్ గల్లీక్ చెప్పడం జరిగింది. లూథర్ గల్లీక్ ఈ 10 ఆర్గనైజేషన్ ప్రిన్సిపల్స్ని చెప్పడం జరిగింది. 1 వర్క్ డివిజన్, శ్రమ విభజన. 2 శాఖాపరమైన వ్యవస్థ. 3 క్రమానుగత శ్రేణి ద్వారా సమన్వయం. 4 ఆలోచనల ద్వారా సమన్వయం. 5 కమిటీల ద్వారా సమన్వయం. 6 ఆజ్ఞా ఏకత్వం. 7 లైన్ అండ్ స్టాఫ్ ఏజెన్సీలు. 8 అధికార దత్తత. 9 నియంత్రణ అవధి. 10 వికేంద్రీకరణ. శాఖాపరమైన వ్యవస్థ, డిపార్ట్మెంటల్ ఆర్గనైజేషన్, 4 పీస్ అంటాం దీన్ని. లూథర్ గల్లీక్ 4 పీస్ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా 4 పీస్ అంటే ఏంటిదంటే, ఫస్ట్ పి అంటే పర్పస్, అంటే విధి. అంటే విధుల ద్వారా, విధుల ఆధారంగా, లక్ష్యాల ఆధారంగా వ్యవస్థలు, సంస్థలు ఏర్పడతాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. శాఖలు కూడా ఏర్పడతాయని కూడా చెప్పడం. ఉదాహరణకు రక్షణ శాఖ. రక్షణ శాఖ ప్రధానమైన విధి, లక్ష్యం దేశాన్ని ఇతర దేశాల దండయాత్రల నుంచి దేశాన్ని రక్షించడం. 2 పి ప్రాసెస్ అంటే ప్రక్రియ అంటే దీనికి ఉదాహరణ న్యాయశాఖ. అంటే స్కిల్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి పద్ధతి ఇది. కాబట్టి న్యాయశాఖ. 3 పి పర్సన్స్, వ్యక్తులు. దీనికి ఉదాహరణ గిరిజన శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలు చెప్పుకోవచ్చు. అంటే ప్రధానంగా ఇక్కడ ప్రత్యేకంగా ఆయా ప్రత్యేక వర్గాల కొరకు, ఆయా ప్రత్యేక ప్రజల కొరకే ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మనం వ్యక్తుల ఆధారంగా శాఖలు ఏర్పాటు కావడం అనేది జరుగుతూ ఉంటాయి. 4వది పి ప్లేస్, అంటే ప్రదేశం ఆధారంగా కూడా శాఖలు, సంస్థలు ఏర్పాటు కావడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రదేశం ఆధారంగా మనం దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ చెప్పొచ్చు, లేదా కావేరీకి సంబంధించినటువంటి టెన్నిస్ వ్యాలీ అథారిటీ. ఇవన్నీ కూడా మనం ప్రదేశం ఆధారంగా ఏర్పాటయ్యే కార్పొరేషన్లుగా చెప్పవచ్చు. కాబట్టి 4 పీస్ గురించి లూథర్ గల్లీక్ చెప్పడం జరిగింది. 1 పి పర్పస్, విధి, దానికి రక్షణ శాఖ ఉదాహరణ చెప్పవచ్చు. 2వ పి ప్రాసెస్, ప్రక్రియ ఆధారంగా, ఉదాహరణకు న్యాయశాఖ అని చెప్పుకోవచ్చు. 3వ పి పర్సన్స్ అంటే వ్యక్తులు, ఉదాహరణకు గిరిజన శాఖ, మహిళా శిశు సంక్షేమం అని చెప్పుకోవచ్చు. 4వ పి ప్లేస్ అంటే ప్రదేశం, ఉదాహరణకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, టెన్నిస్ వ్యాలీ అథారిటీ. ఇట్లా ఈ 4 పీల ఆధారంగా వ్యవస్థలు, సంస్థలు, శాఖలు ఏర్పాటవుతాయని చెప్పి లూథర్ గల్లీక్ చెప్పడం జరిగింది. లూథర్ గల్లీక్ వీటితో పాటుగా పోస్ట్ కార్బ్, POSDCORB ప్రధాన కార్యనిర్వాహకుని విధుల గురించి కూడా చెప్పడం జరిగింది. అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్, ప్రధాన కార్యనిర్వాహకుని విధులు ఈ పోస్ట్ కార్బ్, POSDCORB అనే అక్రోనింలో, ఈ మూల పదంలో చెప్పడం జరిగింది. అంటే వీటిని నిర్వాహకుని విధులు కూడా మనం అంటాం. అందుకొరకు ఇది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మేనేజరియల్ వ్యూలో కూడా మనం దీన్ని చెప్పుకోవడం జరిగింది. ప్రధానంగా పి మనం ఒక్కొక్క అక్షరం గురించి చెప్పుకోవడం జరుగుతూ ఉంది. పి అంటే ప్లానింగ్,
దాన్ని మనం తెలుగులో ప్రణాళికీకరణ అంటాం. కాబట్టి ప్రతి సంస్థ, ప్రతి వ్యవస్థ తాను చేయబోయే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కార్యకలాపాల గురించి ఒక ప్రణాళికని ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది. దాన్ని మనం ప్రణాళికీకరణగా చెప్పుకోవచ్చు. ఓ అంటే ఆర్గనైజేషన్, వ్యవస్థీకరణ. కాబట్టి ఒక సంస్థని వివిధ విభాగాలుగా, వివిధ సెక్షన్లుగా వ్యవస్థీకరించుకోబడి ఉండాలి. అంటే మానవ వనరులని, భౌతిక వనరులని, సంస్థను కూడా వివిధ విభాగాలుగా, ఉద్యోగులను కూడా వివిధ స్థాయిలలో వ్యవస్థీకరించబడి, నియమించబడి ఉండాలని చెప్పడం జరుగుతూ ఉంది. వివిధ విభాగాలుగా, వివిధ సెక్షన్లుగా, వివిధ బ్రాంచీలుగా ఒక సంస్థని వ్యవస్థీకరించబడి ఉండాలని చెప్పడం జరిగింది. మూడవది ఎస్ అంటే స్టాఫింగ్, అంటే సిబ్బంది నియామకం. వ్యవస్థ సాఫీగా కొనసాగడానికి సరైన సిబ్బందిని ఎంపిక చేసుకొని సరైన స్థానంలో సరైన వ్యక్తులని నియామకం చేయవలసినటువంటి అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. డి అంటే డైరెక్షన్, నిర్దేశన. వ్యవస్థలో అంటే వ్యవస్థ అనేది పై స్థాయి నుంచి క్రింది స్థాయి వరకు నిర్మితమై ఉంటుంది. కాబట్టి పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, పై స్థాయిలో ఉన్నటువంటి ఉన్నత హోదాలో ఉన్న అందరూ కూడా క్రింది స్థాయిలో పనిచేసే ఉద్యోగులకు, వివిధ విభాగాలకు డైరెక్షన్స్ అంటే విధులకు సంబంధించినటువంటి డైరెక్షన్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుందని కూడా లూథర్ గల్లిక్ ఈ డి డైరెక్షన్లో చెప్పడం జరిగింది. సిఓ అంటే కోఆర్డినేషన్, సమన్వయం. వ్యవస్థలో వివిధ విభాగాలు పనిచేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వివిధ రకాలైనటువంటి ఉద్యోగులు పనిచేస్తూ వివిధ కార్యకలాపాలు నిర్వర్తిస్తుంటారు. కాబట్టి వివిధ విభాగాల మధ్యన, వివిధ ఉద్యోగుల మధ్యన వ్యవస్థ యొక్క లక్ష్యాన్ని సాఫీగా నెరవేరడానికి, లక్ష్యాన్ని చేరుకోవడానికి వివిధ విభాగాల మధ్యన సమన్వయం, సహకారం అనేది అవసరం. అప్పుడే వ్యవస్థ తన యొక్క లక్ష్యాన్ని సాధిస్తుందని చెప్పడం జరిగింది. కాబట్టి సమన్వయం సూత్రం కూడా ప్రధానమైనటువంటిది. ఆర్ అంటే రిపోర్టింగ్, నివేదిక. వ్యవస్థలో వివిధ విభాగాలు రకరకాల కార్యకలాపాలని నిర్వర్తిస్తుంటాయి. కాబట్టి ఆ కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పై స్థాయిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు, పై స్థాయిలో ఉన్నటువంటి కార్యాలయాలకు నివేదిక సమర్పించవలసి ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. బి అంటే బడ్జెటింగ్, విత్త వ్యవహారాలు. ప్రతి వ్యవస్థ రకరకాల కార్యకలాపాలని, ఆర్థిక కార్యకలాపాలని నిర్వర్తిస్తుంటుంది. కాబట్టి వచ్చినటువంటి ఆదాయాలకు సంబంధించి, చేసినటువంటి వ్యయాలకు సంబంధించినటువంటి అన్ని ఆర్థిక వ్యవహారాలని బడ్జెటింగ్ రూపంలో తయారు చేయవలసి ఉంటుంది. కాబట్టి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, వాటికి సంబంధించినటువంటి అంశాలని నిర్వహించవలసి ఉంటుంది. కాబట్టి బడ్జెటింగ్ కూడా నిర్వహించాలి. కాబట్టి పోస్ట్ కార్బ్, లూథర్ గల్లిక్ ప్రధాన కార్యనిర్వాహకుని యొక్క విధులని పోస్ట్ కార్బ్ POSDCORB అనే మూల పదంలో, అక్రోనింలో పొందుపరచడం జరిగింది. మనం పి అంటే ప్లానింగ్, ప్రణాళికీకరణ, ఓ అంటే ఆర్గనైజింగ్, వ్యవస్థీకరణ, ఎస్ అంటే స్టాఫింగ్, సిబ్బంది నియామకం, డి అంటే డైరెక్షన్, నిర్దేశించడం, సిఓ అంటే కోఆర్డినేషన్, సమన్వీకరించడం, ఆర్ అంటే రిపోర్టింగ్, నివేదించడం, బి అంటే బడ్జెటింగ్, విత్త వ్యవహారాలకు సంబంధించిన అంశంగా చెప్పుకోవచ్చు. మనకు లూథర్ గల్లిక్ తర్వాత సాంప్రదాయక సిద్ధాంతాన్ని వివరించినటువంటి వారిలో లిండాల్ ఓర్విక్ ముఖ్యులు. లిండాల్ ఓర్విక్ సాంప్రదాయక సిద్ధాంతం గురించి చెప్పినటువంటి అంటే లూథర్ గల్లిక్తో కలిసి పేపర్స్ ఆన్ ది సైన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనే గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది. ఓర్విక్ వ్యవస్థ యొక్క నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. వ్యవస్థ నిర్మాణం లేకపోవడం అనేది అతాత్వికం, క్రూరమైనటువంటిదిగా చెప్పడం జరిగింది.
నిర్మాణం అంటే వ్యవస్థ నిర్మాణ నమూనా లేకపోవడం అనేది అతాత్వికమైనటువంటిది, క్రూరమైనటువంటిది, వృధా అయినటువంటిది, అసమర్థమైనదిగా చెప్పడం జరిగింది. మనం ఇంతకు మొదలే చెప్పుకున్నట్లు వ్యవస్థ యొక్క నిర్మాణమే ప్రధానమైనటువంటిదిగా ఊర్విక్ కూడా దాన్ని బలంగా చెప్పడం జరిగింది. ఊర్విక్ 1891 సంవత్సరంలో బ్రిటన్లో జన్మించాడు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యని అభ్యసించడం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్గా పనిచేయడం జరిగింది. పారిశ్రామిక నిర్వహణ కన్సల్టెంట్గా కూడా పనిచేయడం జరిగింది. ఈయన కూడా డిఫెన్స్ సెక్టర్లో పనిచేసిన అనుభవంతో సాంప్రదాయక సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడంలో కృషి చేయడం జరిగింది. మనం ఈ స్లైడ్లో ఉన్నటువంటి ఈ ఫోటో ఇమేజ్ లిండాల్ ఊర్విక్ది. లిండాల్ ఊర్విక్ తన యొక్క అనుభవాల ద్వారా అనేక గ్రంథాలను కూడా రాయడం జరిగింది. కాబట్టి లిండాల్ ఊర్విక్ రాసినటువంటి గ్రంథాలలో ప్రధానంగా 1 మేనేజ్మెంట్ ఆఫ్ టుమారో, 2 మేకింగ్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్, 3 ఎలిమెంట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, 4 ప్యాటర్న్ ఆఫ్ మేనేజ్మెంట్, 5 లీడర్షిప్ ఇన్ 28th సెంచరీ ఆర్గనైజేషన్స్, 6 పేపర్స్ ఆన్ సైన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. దీన్ని గల్లిక్తో కలిసి రాయడం జరిగింది. లిండాల్ ఊర్విక్ కూడా అనేక గ్రంథాలని రాయడం జరిగింది. వాటిలో ప్రధానంగా 1 మేనేజ్మెంట్ ఆఫ్ టుమారో, 2 మేకింగ్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్, 3 ఎలిమెంట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, 4 ప్యాటర్న్ ఆఫ్ మేనేజ్మెంట్, 5 లీడర్షిప్ ఇన్ 28th సెంచరీ ఆర్గనైజేషన్స్, 6 పేపర్స్ ఆన్ సైన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇది గల్లిక్తో కలిసి రాయడం జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇట్లా లిండాల్ ఊర్విక్ ఈయన కూడా డిఫెన్స్ సెక్టర్లో ఉన్నటువంటి అనుభవాలతోటి మనకు ప్రధానంగా వీళ్ళు లైన్ స్టాఫ్ అనే కాన్సెప్ట్ని కూడా మిగతా రంగాలకు, మిగతా శాఖలకు కూడా, అంటే డిఫెన్స్లో ఉన్నటువంటి లైన్ ఏజెన్సీలు, స్టాఫ్ ఏజెన్సీలు, యాక్సిలరీ ఏజెన్సీలు అనే అంశాన్ని అడ్మినిస్ట్రేషన్లో కూడా తీసుకురావడం జరిగింది. ఇట్లా ఊర్విక్, గల్లిక్ ఇద్దరు కూడా సాంప్రదాయక సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి వారిలో ప్రథములు. అందుకొరకే సాంప్రదాయక సిద్ధాంత ప్రారంభకులుగా వీళ్ళని చెప్పుకోవడం జరిగింది. లిండాల్ ఊర్విక్ 8 వ్యవస్థా సూత్రాలని చెప్పడం జరిగింది. లిండాల్ ఊర్విక్ 8 వ్యవస్థా సూత్రాలని చెప్పడం జరిగింది. ప్రధానంగా 1వ సూత్రం లక్ష్య సూత్రం. లిండాల్ ఊర్విక్ 8 వ్యవస్థా సూత్రాలని విశదీకరించడం జరిగింది, చెప్పడం జరిగింది. దాంట్లో 1 లక్ష్య సూత్రం. లక్ష్య సూత్రం అంటే ప్రధానంగా ప్రతి సంస్థకు ఒక నిర్ధారిత లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం ఆధారంగానే వ్యవస్థ కొనసాగాలి అని చెప్పి, పనిచేయాలని చెప్పి చెప్పడం జరిగింది. లక్ష్యాన్ని చేరుకోవడానికే వ్యవస్థ ముందుకు పోవాలి, కార్యకలాపాలని నిర్వహించాలని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మొదటి సూత్రం లక్ష్య సూత్రం. రెండవది సమత సూత్రం, ఈక్విటీ ప్రిన్సిపల్స్. ప్రధానంగా అంటే సమత సూత్రం అంటే అధికారం, బాధ్యత అనేది సమానంగా ఉండాలని చెప్పడం జరిగింది. అంటే అధికారం, బాధ్యత ఎప్పుడైతే 2 బ్యాలెన్స్గా ఉంటాయో అప్పుడు వ్యవస్థ సాఫీగా కొనసాగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. 3వ సూత్రం బాధ్యత సూత్రం, రెస్పాన్సిబిలిటీ. ఆధునిక ఉద్యోగుల పనికి ఉన్నత ఉద్యోగులు పూర్తిగా బాధ్యత వహించాలని చెప్పి చెప్పడం జరిగింది. బాధ్యతా సూత్రంలో భాగంగా ఆధునోద్యోగుల పనికి ఉన్నత ఉద్యోగులు పూర్తి బాధ్యత వహించాలని చెప్పి చెప్పడం జరిగింది. 4వ సూత్రం క్రమానుగత శ్రేణి సూత్రం. దీన్నే హెరార్కీ అంటాం, స్కేలార్ ప్రాసెస్ అంటాం. వ్యవస్థలో పిరమిడ్ ఆకారంలో ఉన్న నిర్మాణం ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. అంటే వ్యవస్థ పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు నిచ్చెన ఆకారంలో వివిధ
విభాగాలుగా వివిధ స్థాయిల్లో వ్యవస్థీకరించబడి ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. ఐదవది నియంత్రణావధి సూత్రం. దాన్ని మనం స్పాన్ ఆఫ్ కంట్రోల్ అంటాం. ఏ ఉన్నత ఉద్యోగి 5 కంటే ఎక్కువ మంది ఉద్యోగుల పనిని పర్యవేక్షించి నియంత్రించలేడని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ప్రధానంగా మానవుని యొక్క శక్తి సామర్థ్యాలు పరిమితమైనటువంటివి కాబట్టి ఎక్కువ మందిని పర్యవేక్షించలేడు కాబట్టి నిర్దిష్టమైనటువంటి సంఖ్యని పేర్కోవడం జరిగింది. కాబట్టి గ్రైకునాస్ కూడా ఈ నియంత్రణవాది ప్రిన్సిపల్ గురించి చెప్పడం జరిగింది. 6వది ప్రత్యేకీకరణ సూత్రం, స్పెషలైజేషన్ ప్రిన్సిపల్స్. ప్రధానంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేక పనిని మాత్రమే చేపట్టాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రధానంగా శ్రమ విభజన ప్రత్యేకీకరణ వల్ల ఒక ఉద్యోగి ఒక పని లోపలనే నైపుణ్యాన్ని ప్రత్యేకతని సాధించాడు కాబట్టి ఎప్పుడైతే ఉద్యోగి ప్రత్యేకీకరణని సాధించిండో, ఆ పనిలో నిపుణతని సాధించిండో, పనిని ఒక మంచిగా చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. 7వది సమన్వయ సూత్రం, కోఆర్డినేషన్ ప్రిన్సిపల్. వ్యవస్థలోని వివిధ విభాగాలు ఐక్యతతో పనిచేయాలని చెప్పి చెప్పడం జరిగింది. వ్యవస్థలో వివిధ విభాగాలు ఉంటాయి కాబట్టి ఆ విభాగాలన్నీ కూడా మనస్పర్ధలకు పోకుండా లేదా డిస్టర్బెన్స్ కాకుండా అవన్నీ కూడా వ్యవస్థ లక్ష్య సాధనకు సమన్వయంతో కలిసి ఆ వ్యవస్థ అభివృద్ధి కొరకు పనిచేయాలని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత 8వది నిర్వచన సూత్రం. వ్యవస్థలో ప్రతి ఒక్కరి విధులను, అధికారాలను, బాధ్యతలను స్పష్టంగా పేర్కోవాలని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి వ్యవస్థలో పై స్థాయి నుంచి క్రింది స్థాయి ఉద్యోగి వరకు కూడా వివిధ స్థాయిలలో, వివిధ విభాగాల్లో ఏ అధికారులు, ఏ ఉద్యోగులు నియమించడం జరిగిందో, ఏ విభాగాలకు ఏ అధికారాలు ఉన్నాయో, బాధ్యతలు ఏంటివో, అధికారాలు ఏంటివో, ఎవరికి బాధ్యత వహించాలనో, ఎవరు ఆదేశించిన విధులని ఎవరు పాటించాలనో వాటన్నిటిని కూడా స్పష్టంగా పేర్కొనాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి లిండాల్ ఓర్విక్ 8 వ్యవస్థా సూత్రాలని, ఆర్గనైజేషన్ ప్రిన్సిపల్స్ని ప్రస్తావించడం జరిగింది. దాంట్లో 1 లక్ష్య సూత్రం, 2 సమత సూత్రం, 3 బాధ్యత సూత్రం, 4 క్రమానుగత శ్రేణి సూత్రం, 5 నియంత్రణ అవధి సూత్రం, 6 ప్రత్యేకీకరణ సూత్రం, 7 సమన్వయ సూత్రం, 8 నిర్వచన సూత్రంగా చెప్పుకోవడం జరిగింది. లిండాల్ ఓర్విక్ 8 సూత్రాలతో పాటుగా 29 ఇతర పాలనా సూత్రాలను కూడా పేర్కొనడం జరిగింది. ప్రధానంగా FW టేలర్, హెన్రీ ఫెయిల్, మూనీ అండ్ రైలీ వీళ్ళందరూ చెప్పినటువంటి సూత్రాలని జోడించి సమీకరించి 29 వ్యవస్థా సూత్రాలను కూడా, ఇతర వ్యవస్థా సూత్రాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా 1 వర్తింపు, అప్లికేటివ్, 2 ఉపకల్పన, అప్రోప్రియేషన్, 3 విధుల అప్పగింత, అసైనింగ్ ఫంక్షన్స్, 4 అధికారం, అథారిటీ, 5 కేంద్రీకరణ, సెంట్రలైజేషన్, 6 ఆజ్ఞాపన, కమాండ్, 7 నియంత్రణ, కంట్రోల్, 8 సమన్వయం, కోఆర్డినేషన్, 9 సమన్వయ సూత్రం, కోఆర్డినేషన్ ప్రిన్సిపల్స్, 10 దత్తత, డెలిగేషన్, 11 అంకిత భావం, డిటర్మినేటివ్, 12 క్రమశిక్షణ, డిసిప్లిన్, 13 సమత, ఈక్విటీ, 14 భవిష్యత్తును ఊహించడం, ఫోర్కాస్టింగ్, 15 సాధారణ ప్రయోజనం, జనరల్ ఇంట్రెస్ట్, 16 విద్యుక్త నిర్వచనం, ఫంక్షనల్ డెఫినిషన్, 17 చొరవ, ఇనిషియేటివ్, 18 వ్యాఖ్యానం, ఇంటర్ప్రిటేషన్, 19 పరిశోధన, ఇన్వెస్టిగేషన్, 20 నాయకత్వం, లీడర్షిప్, 21 ఆజ్ఞ, ఆర్డర్, 22 వ్యవస్థ, ఆర్గనైజేషన్, 23 ప్రణాళిక, ప్లానింగ్, 24 రివార్డులు, శిక్షలు, రివార్డ్స్ అండ్ శాంక్షన్స్, 25 క్రమానుగత శ్రేణి, స్కేలార్ ప్రాసెస్, 26 ఎంపిక నియామకం, సెలెక్షన్ అండ్ ప్లేస్మెంట్,
27 పని చేయాలనే కోరిక స్పిరిట్ ఉండాలా. 28 స్థిరత్వం స్టెబిలిటీ. 29 సిబ్బంది స్టాఫింగ్. లిండాల్ ఉర్విక్ ఈ 29 ఇతర పాలనా సూత్రాలను కూడా చెప్పడం జరిగిందని చెప్పి మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం. ప్రధానంగా ఎఫ్డబ్ల్యూ టేలర్, హెన్రీ ఫెయిల్, మూనియన్ రిలీ వీళ్ళందరూ చెప్పినటువంటి సిద్ధాంతాల ఆధారంగా, ప్రిన్సిపల్స్, నియమాల ఆధారంగా అన్నిటినీ సమీకరించి వాటిని చెప్పడం జరిగింది. ప్రధానంగా మనం ఒకటోది వర్తింపు, అంటే అప్లికేషన్ ఉండాలి. ఏది కూడా ప్రతి సిద్ధాంతం కానీ నియమం కానీ వ్యవస్థ వాటిని అన్వయించుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అదే ఉపకల్పన, అప్రోప్రియేషన్ చెప్పడం జరిగింది. అదేవిధంగా 3వది విధుల అప్పగింత, 4వది అధికారం, 5 కేంద్రీకరణ, 6 ఆజ్ఞాపన, 7 నియంత్రణ, 8 సమన్వయం, 9 సమన్వయ సూత్రం, 10 దత్తత, 11 అంకిత భావం, 12 క్రమశిక్షణ, 13 సమత, 14 భవిష్యత్తును ఊహించడం, 15 సాధారణ ప్రయోజనం, 16 విద్యుక్త నిర్వచనం, 17 చొరవ, 18 వ్యాఖ్యానం, 19 పరిశోధన, 20 నాయకత్వం, 21 ఆర్డర్, 22 వ్యవస్థ, 23 ప్రణాళిక, 24 రివార్డులు శిక్షలు, 25 క్రమానుగత శ్రేణి, 26 ఎంపిక నియామకం, 27 పనిచేయాలనే కోరిక, 28 స్థిరత్వం, 29 సిబ్బంది. ఇట్లా 29 సూత్రాలను కూడా వ్యవస్థ యొక్క అభివృద్ధికి, అదేవిధంగా పాలనా శాస్త్రాన్ని ఒక శాస్త్రంగా అభివృద్ధి చేయడానికి లూథర్ గల్లిక్, లిండాల్ ఉర్విక్ సాంప్రదాయక సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది. ప్రధానంగా సాంప్రదాయక సిద్ధాంతం అంటే దీర్ఘకాలంగా ఉన్నటువంటిదిగా మనం చెప్పడం జరిగింది. అనాదిగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటిది. సాంప్రదాయక సిద్ధాంతం ఆధారంగా వ్యవస్థ కొన్ని నియమాలని, సూత్రాలని పాటించాలని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సూత్రాలన్నీ కూడా సార్వజనికమైనవిగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా అంటే ప్రతి వ్యవస్థ ఏ దేశంలోనైనా, ఏ రంగంలోనైనా, అది విద్యా వ్యవస్థ అయినా, పారిశ్రామిక రంగమైనా, సేవల రంగమైనా, ఇంకా ఒక కుటుంబమైనా, ఒక కార్ఖానా అయినా, ఏ రంగమైనా, ఏ సంస్థ అయినా ఈ వ్యవస్థ కొనసాగడానికి, తన యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడానికి, సాధించడానికి లూథర్ గల్లిక్ చెప్పినటువంటి సూత్రాలు కానీ, ఉర్విక్ చెప్పినటువంటి సూత్రాలు కానీ పాటించబడతాయని చెప్పి చెప్పడం జరిగింది. ప్రధానంగా లూథర్ గల్లిక్, లిండాల్ ఉర్విక్ కలిసి రచించినటువంటి గ్రంథం పేపర్స్ ఆన్ ది సైన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ పాలనా శాస్త్రాన్ని ఒక శాస్త్రంగా అభివృద్ధి చేయడానికి ప్రధానంగా దోహదపడ్డదిగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా నిర్వాహకులకు కూడా పారిశ్రామిక రంగంలో, పాలన, ప్రభుత్వ వ్యవస్థలో, ప్రభుత్వ పరిపాలనలో కూడా ఈ యొక్క మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ బాగా దోహదపడ్డాయని చెప్పవచ్చు. కాబట్టి పోస్ట్ కార్బ్, లూథర్ గల్లిక్ చెప్పినటువంటి పోస్ట్ కార్బ్ POSD CORB ప్రధానంగా నేటికి కూడా ప్రతి వ్యవస్థలో ఉన్నటువంటి నిర్వాహకులు, అధికారులు కూడా అమలు చేయడం అనేది, పాటించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వ్యవస్థీకరణ 4Ps అంటే వ్యవస్థలు, శాఖలు ఏర్పాటు కావడానికి ఆధారమైనటువంటి, మూలమైనటువంటి 4Ps కూడా లూథర్ గల్లిక్ చెప్పడం చాలా గొప్ప విషయం. మనం తర్వాత ఇంకా ఒక లూథర్ గల్లిక్తో పాటు లిండాల్ ఉర్విక్ కూడా వ్యవస్థ సూత్రాలని, అదేవిధంగా హెన్రీ ఫెయిల్, FW టేలర్, మూనియన్ రిలీ చెప్పినటువంటి ప్రిన్సిపల్స్ అన్ని కూడా మేళవించి, సమీకరించి
29 ప్రిన్సిపల్స్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. ఇట్లా అనేక వివిధ అంటే లిండా లూర్విక్ గల్లీక్ కంటే ముందు ఈ యొక్క నిర్వహణ శాస్త్రాన్ని, పాలనా శాస్త్రాన్ని అభివృద్ధి చేయడానికి చెప్పినటువంటి ప్రిన్సిపల్స్ని, సిద్ధాంతాలని ప్రాతిపదిక చేసుకొని వీరు కూడా పాలనా శాస్త్రానికి ఎనలేని కృషి చేసిన వారుగా చెప్పుకోవచ్చు. అందుకొరకే వీరిని ఇద్దరిని కూడా క్లాసికల్ అప్రోచ్, సాంప్రదాయక దృక్పథం ప్రారంభకులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళిద్దరు కూడా నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, శ్రమ విభజనకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, పని విభజనకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇట్లా వ్యవస్థ నిర్మితమై ఉండాలి, నిర్మాణంతో కూడుకొని ఉండాలి, వ్యవస్థ పని విభజన చేసి ఉండాలి, ప్రత్యేకీకరణతో కలిగి ఉండాలి అని చెప్పి ప్రస్తావించడం జరిగింది. కాబట్టి లిండా లూర్విక్, లూథర్ గల్లీక్ పాలనా శాస్త్రానికి, అభివృద్ధికి మూల స్తంభకులుగా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.